ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే రాష్ట్రంలో 7,213 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. గురువారం నాడు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రోడ్ల నిర్మాణానికి 4,976 కోట్లు ఖర్చు అయినట్లు తెలిపారు. 250 జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్ల అనుసంధానం చేస్తామన్నారు. దీనికి 4,976 కోట్లు అవసరమని ఆయన తెలిపారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి మార్క్ రాజకీయ పాలన గురించి మరోవైపు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సన్నిహితుల వద్ద కొన్ని విషయాలు పంచుకున్నారట. ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పాలన ఎలా ఉన్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన బాధ్యతను పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలను పరిశీలించి ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నాకు నమ్మకం ఉంది, రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ఒకరంటూ తన సన్నిహితుల వద్ద తన మనసులోని మాట చెప్పారట జగన్ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల పరిష్కారంపై ఉక్కుపాదం మోపినట్లు జనసేన శ్రేణులు చెప్పుకుంటూ ఉన్నారు. మరోవైపు